వివిధ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ హర్యానాలో విజయం సాధించబోతోంది. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా మోరార్లెస్ ఒకే డైరెక్షన్లో చూపుతున్నాయి. మీరు స్క్రీన్ పైన కొన్ని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు ఇప్పటివరకు నేను ఈ వీడియో రికార్డ్ చేసే సమయానికి వచ్చిన ఫలితాలని స్క్రీన్ పైన చూపుతున్నాను. డైరెక్షన్ చాలా క్లియర్గా ఉంది. 90 మెంబర్స్ హర్యానా అసెంబ్లీలో ఉంటే 46 వస్తే ఏ పార్టీ అయినా అధికారంలోకి వస్తుంది. గత 10 ఏళ్ళుగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. బీజేపీ హిందీ ప్రాంతంలో కంచుకోటలుగా ఉన్న రాష్ట్రాల్లో హర్యానా ఒకటి. ఈసారి ఎన్నికల్లో క్లియర్గా కాంగ్రెస్ పార్టీ సొంతగానే అధికారంలోకి రాబోతోంది అని ఈ ఎగ్జిట్ పోల్ సారాంశం. ఆమ్ ఆద్మీ పార్టీతో లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పొత్తు పెట్టుకొని 10 సీట్స్ హర్యానాలో ఉంటే 9 సీట్స్ కాంగ్రెస్ కంటెస్ట్ చేసి 5 గెలుచుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక కురుక్షేత్ర సీట్లో పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేయాలన్న చర్చ జరిగాయి. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కువ సీట్లు డిమాండ్ చేయడంతో ఈ పొత్తు ఫలించలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ పెద్ద ప్రభావం చూపకపోవచ్చు అని అంటున్నారు. 1% ఓటింగ్ వస్తే చాలా ఎక్కువ అని. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ కన్నా అట్లీస్ట్ 7 to 8% ఎక్కువ ఓటింగ్ రావచ్చు అని భిన్నమైన ఎగ్జిట్ పోల్స్ కథనాలు చెప్తున్నాయి. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో చాలా అంతర్గత విభేదాలు ఆ పార్టీని దెబ్బతీస్తాయని బీజేపీ ఆశపడింది. ఎందుకంటే ఓపెన్గానే భూపేందర్ సింగ్ హూడా, కుమారి శైలజ, రణదీప్ సుర్జేవాలా ఇలా 3 క్యాంపులుగా కాంగ్రెస్ విడిపోయింది. కాంగ్రెస్ వ్యూహాత్మకంగానే తెలంగాణలో లాగానే ఎవరిని ముఖ్యమంత్రిగా ప్రకటించలేదు. కర్ణాటకలో కూడా అదే వ్యూహాన్ని అనుసరించింది, తెలంగాణలో అదే వ్యూహాన్ని అనుసరించింది, హర్యానాలో కూడా ఎవరిని ముఖ్యమంత్రిగా ప్రకటించలేదు. కానీ భూపేందర్ సింగ్ హూడాను దాదాపు అప్రకటిత సీఎంగా కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్లో ఫోకస్ అయ్యాడు. ఈవెన్ అభ్యర్థుల ఎంపికలో కూడా భూపేందర్ సింగ్ హూడా అందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. భూపేందర్ సింగ్ హూడా పైనే ఈ ఎగ్జిట్ పోల్స్లో అత్యధిక ఓటర్లు కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా కూడా భావించారు. గణనీయమైన పోటీ కుమారి శైలజ షెడ్యూల్ కాస్ట్ నాయకురాలు. ఆమె వైపు నుంచి వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీని అది పెద్దగా డ్యామేజ్ చేయలేదు. భూపేందర్ సింగ్ హూడా, కుమారి శైలజాల మధ్య ఉన్న విభేదాల్ని సొమ్ము చేసుకుందామని బీజేపీ ప్రయత్నించింది. అమిత్ షా కుమారి శైలజాను ప్రస్తావిస్తూ ఎస్సీలకు కాంగ్రెస్ అన్యాయం చేస్తుందని కూడా క్యాంపెయిన్ చేశారు. కానీ బీజేపీ ఆశించిన రీతిలో కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు ఆ పార్టీని దెబ్బతీయలేదు. కారణం ప్రజలు చాలా స్పష్టంగా బీజేపీకి వ్యతిరేకంగా తీర్పు చెప్పదలుచుకున్నారు కనుక మిగతా అంశాలు ఏవి పనిచేయలేదు. మీరు కర్ణాటకలో కూడా ఇదే జరిగింది. బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు చెప్పదలుచుకున్నారు. అక్కడ డీకే శివకుమార్, సిద్ధరామయ్యల మధ్య విభేదాలు కాంగ్రెస్ గెలుపును ఆపలేదు. తెలంగాణలో కేసీఆర్కు వ్యతిరేకంగా తీర్పు చెప్పదలుచుకున్నారు. మీరు రేవంత్ రెడ్డి, మీకు ఇతర నాయకులు అనేక మంది మధ్య మీకు చాలా పోటీ. కోమటిరెడ్డి వెంకరెడ్డి, బట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్లో సీఎంల కొరత ఏమీ లేదు. కానీ ప్రజలు కేసీఆర్ను ఓడించదలుచుకున్నారు. ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ కనబడింది కనుక అవి ఏవీ పట్టించుకోలేదు. ఇలాగే హర్యానాలో కూడా చాలా స్పష్టంగా బీజేపీని తిరస్కరించదలుచుకున్నారు. కాంగ్రెస్ ప్రత్యామ్నాయంలాగా కనిపించింది. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు. ఇక బీజేపీ ఆశించింది ఏంటంటే ఈ ఎన్నిక తమకు కాంగ్రెస్కు మధ్య పోలరైజ్ కాకుండా చిన్న చిన్న కూటములు, చిన్న ఇతర పార్టీలు, ఇండిపెండెంట్లు ఎక్కువ ఓట్లు చీల్చుకొని కాంగ్రెస్ విజయావకాశాలని దెబ్బతీస్తాయని బీజేపీ ఆశించింది. ఈ ఎగ్జిట్ పోల్సే నిజమైతే అది కూడా జరిగినట్టు కనిపించడం లేదు. ఎందుకంటే ఇండియన్ నేషనల్ లోక్దల్, బహుజన్ సమాజ్ పార్టీ, INLD, BSP పొత్తు పెట్టుకొని పోటీ చేస్తాయి. జాట్ దళిత్ ఓట్ కాంబినేషన్లో వీళ్ళు ఎంతో కొంత కాంగ్రెస్కు గండి కొడతారని బీజేపీ ఆశించింది. అలాగే దుష్యంత్ చౌతాలా అంటే ఇటీవల లోక్సభ ఎన్నికల వరకు కూడా బీజేపీతో కలిసి ప్రభుత్వంలో ఉన్న నాయకుడు దుష్యంత్ చౌతాలా
ఆయన నేతృత్వంలోని జననాయక జనతా పార్టీ కూడా భీమ్ ఆర్మీ నాయకుడైనటువంటి చంద్రశేఖర్ ఆజాద్ ఇటీవల పార్లమెంట్ గెలిచాడు యూపీ నుంచి. సో చంద్రశేఖర్ ఆజాద్ నాయకత్వంలో ఆజాద్ సమాజ్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. అంటే ఐఎన్ఎల్డి బీఎస్పీ కాంబినేషను, జేజేపీ ఏఎస్పీ కాంబినేషన్ వల్ల ఎంతో కొంత జాట్ దళిత్ ఓటు కాంగ్రెస్కు దూరం అయితే తమకది లాభమవుతుంది అని బీజేపీ ఆశించింది. ఇది కాక హర్యానా లోక్హిత్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, సిపిఐఎం విడిగా పోటీ చేస్తాయి కనుక ఇలా బీజేపీ వ్యతిరేక ఓటు, యాంటీ ఇన్కంబెన్సీ ఓటు చీలి తమకు ప్రయోజనం కలుగుతాయని బీజేపీ ఆశించింది. కానీ ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తే అది కూడా కనబడలేదు. ఎందుకంటే ఐఎన్ఎల్డి బీఎస్పీ కూటమికి కానీ కొంతన్నా ఐఎన్ఎల్డి బీఎస్పీ కూటమి ప్రభావం చూపినట్లు కనబడుతుంది. కనీసం అట్లీస్ట్ ఫ్యూ సీట్స్ అయినా గెలుచుకోవచ్చు. కానీ జననాయక జనతా పార్టీ బీజేపీతో కలిసి పూర్తిగా మునిగిపోతుంది. ఎందుకంటే జేజేపీకి జాట్ ఫార్మర్ బేస్ జేజేపీ యొక్క ప్రాతిపదిక, బీజేపీ కోమో హర్యానాలో నాన్ జాట్ ఓబీసీ ఓటు బీజేపీ ప్రాతిపదిక. దాంతో తమకు పరస్పర విరుద్ధమైన సోషల్ బేస్లు కలిగిన పార్టీలు అవసరాల కొరకు 2020 ఎన్నికల తర్వాత 2020 ఎలక్షన్ తర్వాత అలయన్స్లోకి వచ్చారు. అందులో రైతు చట్టాలకు వ్యతిరేకంగా, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద రైతు ఉద్యమం జరిగిన సమయంలో కూడా జేజేపీ బీజేపీతో ఉంది. అందుకు బీజేపీతో కలిసి ఉన్నందుకు శిక్ష జేజేపీని ప్రజలు శిక్షించారని క్లియర్గా అర్థమవుతుంది. భారీగా దెబ్బతింటోంది జననాయక జనతా పార్టీ. సో అందువల్ల ఈ పోటీ ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీల మధ్యనే పోలరైజ్ కావడం కూడా కాంగ్రెస్కు కలిసి వస్తుంది. అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ తమదైన సోషల్ ఇంజనీరింగ్ను రాజకీయంగా వ్యూహంగా రచించారు. కాంగ్రెస్ పార్టీ జాట్, దళిత్, ముస్లిం ఈ ముగ్గురి ఓట్లను కలిపి గెలవాలి అని ఒక ప్రయత్నం చేసింది. వాస్తవంగా దళిత్ ఓటు ఇటీవల 2024 లోక్సభ ఎన్నికల్లో హర్యానాలోనే కాదు, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఇలా వివిధ ప్రాంతాల్లో దళిత్ ఓటు బీజేపీ నుంచి కాంగ్రెస్కు కొంత షిఫ్ట్ అయింది. కారణం రాజ్యాంగము, అలాగే రిజర్వేషన్లు, వీటిపైన కలిగిన అనుమానాలు, వీటి వల్ల క్లియర్గా దళిత్ ఓటు కొంత షిఫ్ట్ అయింది. అది ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నిలబెట్టుకోవాలని బీజేపీ బాగా ప్రయత్నం చేసింది. ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో హర్యానాలో 10 లోక్సభ సీట్స్ ఉంటే 2 రిజర్వ్ సీట్స్, ఆ 2 రిజర్వ్ సీట్స్లో కూడా బీజేపీ ఓడిపోయింది. 2024 లోక్సభ ఎలక్షన్స్లో కాంగ్రెస్ గెలిచిన 5 సీట్లలో 2 ఎస్సీ రిజర్వ్ సీట్స్. అందువల్ల కుమారి శైలజ అంశాన్ని తమకు అనుకూలంగా వాడుకోవాలని చూసింది. అలాగే ఐఎన్ఎల్డి బీఎస్పీ అలయన్స్, జేజేపీ ఏఎస్పీ అలయన్స్ కొంత దళిత్ ఓటును లాగేస్తుందేమో అని అనుకున్నారు. కానీ అది జరుగుతున్నట్లేదు. ఎందుకంటే దళిత్ ఓటు హర్యానాలో 20% ఉంటారు. ఇది సాధారణంగా మీకు 49 అవుట్ ఆఫ్ 90 సీట్స్, ఎస్సీ రిజర్వ్ సీట్స్ 13 కానీ 90లో 49 సీట్స్లో దళిత్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ది ఎలక్టోరల్ అవుట్కమ్, ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగలుగుతాయి. కానీ ఈ ఎగ్జిట్ పోల్సే నిజమైతే దళిత్ ఓట్ను లోక్సభ ఎన్నికల్లో ఎలాగైతే బీజేపీ నుంచి కాంగ్రెస్కి షిఫ్ట్ అయిందో ఇప్పుడు కూడా షిఫ్ట్ అయి ఉండాలి. ఇంకో ముఖ్యమైన ఓట్ బేస్ జాట్ ఓట్ బేస్ చాలా కీలకం. అట్లీస్ట్ 37 సీట్స్లో వీళ్ళు 25%, 20 to 25% ఉంటారు. హర్యానాలో ఒక బలమైన కమ్యూనిటీ, సామాజికంగా, ఆర్థికంగా బీజేపీ పైన చాలా కోపంతో ఉన్న కమ్యూనిటీ. కేవలం ఇటీవల జరిగిన వ్యవసాయ చట్టాలు మాత్రమే కాదు, వీరు అగ్నివీర్ అంశం పైన వ్యతిరేకంగా ఉన్నారు, రెస్లర్ల ప్రొటెస్ట్ల పైన వ్యతిరేకంగా ఉన్నారు. బీజేపీ నాన్ జాట్ కాంబినేషన్ను బిల్డ్ చేయడం వల్ల కూడా జాట్లు దూరం అయ్యారు. ఉదాహరణకు మీకు హర్యానాలో బీజేపీ మనోహర్ లాల్ ఖట్టర్ పంజాబీ ఖత్రీ కమ్యూనిటీకి చెందిన అతన్ని ముఖ్యమంత్రి చేశారు. తర్వాత ఆయన పట్ల వ్యతిరేకతను గమనించి ఆయనను కేంద్రం క్యాబినెట్లోకి తీసుకొని నాయబ్ సింగ్ సైనీ అనే ఓబీసీ కమ్యూనిటీని అక్కడ ముఖ్యమంత్రిగా పెట్టారు. అంటే అప్పర్ కాస్ట్ బ్రాహ్మణ్ ఓబీసీ ఓట్లను ఆధారంగా తాము గెలవాలని బీజేపీ సోషల్ ఇంజనీరింగ్. అందుకే జాట్ డామినేటెడ్ సీట్స్లో కూడా బ్రాహ్మణులను చాలా చోట్ల బీజేపీ పెట్టింది. ఎందుకంటే హర్యానాలో జాట్ వర్సెస్ బ్రాహ్మణ్ రాజకీయం నడుస్తుంది.
జాట్లకు బ్రాహ్మణులకు గ్రామీణ ప్రాంతాల్లో పడదు. సో దాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని బీజేపీ ఎప్పుడైతే ప్రయత్నం చేసిందో జాట్ ఓటు కౌంటర్ పోలరైజేషన్ కాంగ్రెస్కి అయింది. బీజేపీ ఆశించిన రీతిలో తన సామాజిక వర్గాలు ఓబీసీలు దళిత్ ఓటు కొంత బీజేపీ నుంచి కాంగ్రెస్ షిఫ్ట్ అయింది. ఈవెన్ ఓబీసీ ఓటు కూడా ఎంతో కొంత షిఫ్ట్ అవుతుంది యాంటీ ఇన్కంబెన్సీ వల్ల, అంటే ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత వల్ల, స్థానిక అంశాలు డామినేట్ చేయడం వల్ల. అందువల్ల కాంగ్రెస్ వెనకాల జాట్ ఓటు కన్సాలిడేట్ అయినట్టుగా కనబడుతుంది. ముఖ్యంగా భూపేందర్ సింగ్ హూడా నాయకత్వంలో కిసాన్ జవాన్ పైల్వాన్ ఈ 3 అంశాలు అటు వ్యవసాయ చట్టాలు, అగ్నివీర్, రెస్లర్స్ ప్రొటెస్ట్లు హర్యానాలో బాగా ప్రభావాన్ని చూపాయి. భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగానే మోడీ ఫ్యాక్టర్ను పెద్దగా ఇక్కడ ప్రొజెక్ట్ చేయలే. వాస్తవంగా ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేసినన్ని మీటింగ్లు మోడీ ఇక్కడ ప్రచారం చేయలే. దీనికి కారణం ఏంటంటే స్థానిక అంశాలు డామినేట్ చేస్తున్నాయి కనుక మోడీ ఫ్యాక్టర్ను పట్టుకొస్తే నష్టం జరుగుతుందని బీజేపీ ఆలోచించి ఉండాలి. లేదు రేపు ఫలితాలు ఎలాగో తమకు వ్యతిరేకంగా వస్తాయన్న అంచనా బీజేపీకి కూడా ఉంది కనుక ఇది మోడీ దెబ్బతిన్నాడు. ఆల్రెడీ లోక్సభ ఎన్నికల్లో 303 సీట్స్ నుంచి 240 సీట్స్కి పడిపోయారు. ఇప్పుడు హర్యానాలో కూడా ఓడిపోతే ఇది యాంటీ మోడీ ఫ్యాక్టర్ అనేది డామినేట్ అవుతే రేపు నెక్స్ట్ మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ ఎన్నికలు ఉన్నాయి. అందుకే హర్యానా ఎన్నికలు చాలా కీలకం. హిందీ హార్ట్లాండ్లో ఉన్న రాష్ట్రం, వాస్తవానికి 10 లోక్సభ సీట్ల రాష్ట్రం అయినప్పటికీ. అందువల్ల మోడీ ఫ్యాక్టర్ను పెద్దగా ప్రయోగించడానికి బీజేపీ ఇష్టపడినట్టుగా లేదు. అందువల్ల లోకల్ ఇష్యూస్ బాగా డామినేట్ చేయడం కూడా కాంగ్రెస్కు కలిసి వస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందువల్ల ఓవరాల్గా హర్యానాలో ప్రభుత్వ వ్యతిరేకత, కాంగ్రెస్ బెటర్ వర్సెస్ బీజేపీ సోషల్ ఇంజనీరింగు, అలాగే కాంగ్రెస్కు బీజేపీకి మధ్యనే ఓట్లు పోలరైజ్ కావడము, ఇలాంటి వివిధ ఫ్యాక్టర్స్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు దోహదం చేస్తున్నట్లుగా ఉన్నాయి. సో అందువల్ల హర్యానా కీ స్టేటు. ఎందుకంటే హర్యానా ఇటీవల 2024 లోక్సభ ఎన్నికల్లో నార్త్లో ముఖ్యంగా హిందీ హార్ట్లాండ్లో వెస్ట్లో బీజేపీ దెబ్బతిని 303 సీట్స్ ఉండే లోక్సభలో 240కి పడిపోయిన కాంటెక్స్ట్. ఆ కాంటెక్స్ట్లో ఇప్పుడు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. హర్యానాలో, రేపు మహారాష్ట్రలో జరిగితే జార్ఖండ్, ఢిల్లీ ఈ 4 రాష్ట్రాల్లో కూడా బీజేపీ చాలా గట్టి పోటీని ఎదుర్కోవచ్చు అని అంటున్నారు. అంటే హర్యానాతో బీజేపీకి ఈ కష్టకాలం మొదలవుతుంది అని ఇండియా కూటమి ఆశిస్తుంది. లోక్సభ ఎన్నికలతోనే మొదలైంది, కానీ అదేదో అబరేషను, అది ట్రెండ్ కాదు అని బీజేపీ చెప్పదలుచుకుంది. లేదు, ఇది నిర్ణయాత్మకమైన ట్రెండ్. బీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి వ్యతిరేకంగా ప్రజల్లో మార్పు వస్తుంది అని ఇండియా కూటమి బలంగా చెప్పటానికి హర్యానా ఎన్నికలు దోహదం చేస్తాయి. అదే జరిగితే మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీలో కూడా ప్రతికూల ఫలితాలు వస్తే ఎన్డీఏలో ఉన్న కొన్ని మిత్రపక్షాలు కూడా అటు ఇటు కావచ్చు. ఎందుకంటే ఎన్డీఏలో ఉన్న మిత్రపక్షాల చరిత్ర మనకు తెలుసు. తెలుగుదేశం కానీ, జేడీయూ కానీ గతంలో ఎలా వ్యవహరించాయో. అందువల్ల హర్యానా ఎన్నికలు చాలా కీలక రాజకీయ పరిణామాల్ని అన్వేల్ చేయబోతున్నాయి అనేది ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ నిజమైతే మనకు అర్థం.